ఓం శాంతి 18/5/2024 మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో ఉన్నట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. ఎందుకంటే స్మృతి అనేది ఖడ్గానికి పదును వంటిది. ఇందులో మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. ప్రశ్న: పిల్లలు తమ క్యారెక్టర్ను బాగు చేసుకునేందుకు తండ్రి ఏ మార్గాన్ని తెలియజేస్తారు? జవాబు: పిల్లలు, మీ చార్టును సత్యాతి సత్యంగా పెట్టండి. చార్ట్ పెట్టడం ద్వారానే క్యారెక్టర్లు బాగవుతాయి. స్వయాన్ని చూసుకోవాలి. మొత్తం రోజంతట్లో నా క్యారెక్టర్ ఎలా ఉంది? ఎవరికీ దుఃఖాన్నైతే ఇవ్వలేదు కదా, వ్యర్థమైన మాటలైతే మాట్లాడలేదు కదా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంత సమయం స్మృతి చేశాను, ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను. ఈ విధంగా ఎవరైతే తమ లెక్కాపత్రాన్ని పెట్టుకుంటారో వారి క్యారెక్టర్ బాగవుతూ ఉంటుంది. ఎవరైతే చేస్తారో వారే పొందుతారు, చెయ్యకపోతే పశ్చాత్తాపడతారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఎందుకంటే వారిక్కడ సమ్ముఖంగా ఉన్నారు. పిల్లలందరూ తమ స్వధర్మంలోనే ఉంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారని చెప్పలేము. తప్పకుండా బుద్ధి అటు ఇటు వెళ్తూ ఉంటుంది. ఆ విషయంలో ప్రతి ఒక్కరూ తమను తాము అర్థం చేసుకోగలరు. ముఖ్యమైన విషయం సతో ప్రధానంగా అవ్వడము. అది కూడా స్మృతియాత్ర ద్వారా తప్ప ఇంకే విధంగానూ అవ్వలేరు. బాబా ఉదయం యోగంలో కూర్చుని పిల్లలను లాగుతారు, ఆకర్షిస్తారు. నంబర్ వార్గా ఆకర్షిస్తూ ఉంటారు. స్మృతిలో శాంతిగా ఉంటారు. ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. కాని ప్రశ్నేమిటంటే, మొత్తం రోజంతట్లో ఏం చేస్తారు? అదైతే ఉదయం వేళలో గంట అరగంట యొక్క స్మృతి యాత్ర. దాని ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది, ఆయుష్ పెరుగుతుంది. కాని రోజంతట్లో ఎంత స్మృతి చేస్తారు? ఎంతగా స్వదర్శన చక్రధారులుగా అవుతారు? అలాగని బాబాకైతే అన్నీ తెలుసు అని కాదు. మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. నేను మొత్తం రోజంతట్లో ఏం చేశాను? ఇప్పుడు పిల్లలను మీరు చార్ట్ రాస్తారు. కొందరు కరెక్ట్గా రాస్తారు, కొందరు తప్పుగా రాస్తారు. మేమైతే శివబాబాతో పాటే ఉన్నాం కదా, శివబాబానే స్మృతి చేస్తూ ఉన్నాం కదా అని భావిస్తారు. కాని నిజంగా స్మృతిలో ఉన్నారా? పూర్తిగా సైలెన్స్లో ఉండడం ద్వారా ఇక ఈ ప్రపంచాన్నే మర్చిపోతారు. మేమైతే శివబాబా స్మృతిలోనే ఉన్నామంటూ మిమ్మల్ని మీరు మోసగించుకోకూడదు. దేహపు సర్వధర్మాలను మర్చిపోవాలి. మనల్ని శివబాబా ఆకర్షించి మొత్తం ప్రపంచం అంతటినీ మరిపింపజేస్తారు. తండ్రి అర్థం చేయిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి అయితే ఆకర్షిస్తారు. ఆత్మలందరూ తండ్రిని స్మృతి చేయాలి. ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. కాని నిజంగా స్మృతి ఉంటుందా లేదా అన్న విషయంలో స్వయం లెక్కాపత్రాన్ని చూసుకోవాలి. ఎంతగా నేను బాబాను స్మృతి చేస్తున్నాను. ఎలాగైతే ప్రేయసీ ప్రియుని ఉదాహరణ ఉంటుందో అలా వీరు ఆత్మిక ప్రేయసీ ప్రియులు. ఇక్కడి విషయాలు అతీతమైనవి. అవి దైహికమైనవి, ఇవి ఆత్మికమైనవి. మేము ఎంత సమయం దైవీ గుణాలలో ఉన్నాము, ఎంత సమయం బాబా సేవలో ఉన్నాము అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మళ్ళీ ఇతరులకు కూడా స్మృతిని కలిగించాలి. ఆత్మపై ఏదైతే తుప్పు పట్టి ఉందో అది స్మృతి లేకుండానైతే తొలగదు. భక్తిలో అనేకులను స్మృతి చేస్తారు. ఇక్కడైతే ఒక్కరినే స్మృతి చేయాలి. ఆత్మైన మనం ఒక చిన్న బిందువు, అలాగే బాబా కూడా చిన్న బిందువు. వారు చాలా చాలా సూక్ష్మమైన వారు. కాని జ్ఞానం చాలా గొప్పది. శ్రీలక్ష్మి లేక శ్రీనారాయణునిగా అవ్వడం, విశ్వానికి యజమానులుగా అవ్వడం అనేది అంత సులభమేమీ కాదు.
తండ్రి అంటారు, స్వయాన్ని అన్నీ తెలిసిన వారిగా భావిస్తూ స్వయాన్ని మోసగించుకోకండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, తుప్పు వదలటానికి మొత్తం రోజంతట్లో నేను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంతగా స్మృతి చేశాను, ఎంతమందిని నా సమానంగా తయారు చేశాను. ప్రతి ఒక్కరూ ఈ విషయాలలో తమ లెక్కపత్రాన్ని పెట్టుకోవాలి. ఎవరైతే చేస్తారో వారే పొందుతారు, చెయ్యకపోతే పశ్చాత్తాపడతారు. స్వయాన్ని చూసుకోవాలి, నా క్యారెక్టర్ మొత్తం రోజంతట్లో ఎలా ఉంది. ఎవరికీ దుఃఖాన్నైతే ఇవ్వలేదు కదా, వ్యర్థమైన మాటలైతే మాట్లాడలేదు కదా. చాట్ పెట్టుకోవడం ద్వారా క్యారెక్టర్ బాగా అవుతుంది. తండ్రి దారినైతే తెలియజేశారు. ప్రేయసి ప్రియులు ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. తలుచుకోగానే వారు ఎదురుగా వచ్చేస్తారు. ఇరువురు స్త్రీలే అయినా కూడా సాక్షాత్కారం జరగగలదు, ఇరువురు పురుషులే అయినా కూడా సాక్షాత్కారం జరగగలదు. కొందరు మిత్రులు తమ సోదరులతో కన్నా పరస్పరం ఎక్కువ స్నేహంగా ఉంటారు. మిత్రులకు పరస్పరం ఎంత ప్రేమ ఏర్పడుతుందంటే తమ సోదరుల పట్ల కూడా అంత ఉండదు. ఒకరినొకరు ఎంతో ప్రేమగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. బాబా అయితే అనుభవజ్ఞులు కదా. ఉదయం వేళ తండ్రి ఎక్కువగా ఆకర్షిస్తారు. వారు అయస్కాంతం, సదా పావనులు కావున వారు ఆకర్షిస్తారు. తండ్రి అయితే అనంతమైన వారు కదా. వీరు చాలా ప్రియమైన పిల్లలు అని భావిస్తారు. చాలా ఎక్కువ ఆకర్షిస్తారు. కాని ఈ స్మృతి యాత్ర చాలా అవసరము. ఎక్కడికి వెళ్ళినా, యాత్రలు చేసినా లేస్తూ, కూర్చుంటూ, తింటూ స్మృతి చేయొచ్చు. ప్రేయసి ప్రియులు ఎక్కడున్నా కూడా తలుచుకుంటారు కదా. ఇది కూడా అటువంటిదే. తండ్రిని స్మృతి అయితే చేయవలసిందే. లేకపోతే వికర్మలెలా వినాశనమవుతాయి? ఇంకే ఉపాయమూ లేనేలేదు. ఇది చాలా సూక్ష్మమైనది. పదునైన ఖడ్గంపై నడవడం వంటిది. స్మృతియే ఖడ్గం యొక్క పదును. స్మృతిని మర్చిపోతున్నామని గడియ గడియ అంటారు. దీనిని ఖడ్గమనెందుకంటారు? ఎందుకంటే దీని ద్వారా పాపాలు అంతమవుతాయి, మీరు పావనంగా అవుతారు. ఇది చాలా నాజూకైనది. ఏ విధంగా వారు అగ్నిపై నుండి దాటి వెళ్తారో అలా మీ బుద్ధియోగం బాబా వైపుకు వెళ్ళిపోతుంది. తండ్రి ఇక్కడికొచ్చారు, మనకు వారసత్వాన్ని ఇస్తారు. వారు పైన లేరు, ఇక్కడికి వచ్చారు. నేను సాధారణ తనువులోకొస్తాను అని అంటారు. తండ్రి పైనుండి కిందకొచ్చారని మీకు తెలుసు. చైతన్యమైన వజ్రం ఈ భరణిలో కూర్చున్నారు. మేం బాబాతో పాటు కూర్చున్నామని కేవలం ఇందులోనే సంతోషపడిపోకూడదు. ఇది బాబాకు తెలుసు, మరియు వారు ఎంతో ఆకర్షిస్తారు. కాని ఇలా కేవలం అరగంట, ముప్పావు గంట ఉంటారు. మరి మిగిలిన రోజంతటినీ వృధాగా పోగొట్టుకుంటే దాని వలన లాభమేముంది? పిల్లలకు తమ చాట్ విషయంలో చింత ఉండాలి. మేమైతే భాషణ చేయగలం కదా, చాట్ పెట్టాల్సిన అవసరం మాకేముంది అని భావించకండి. ఈ పొరపాటు చేయకండి. మహారథులు కూడా చాట్ పెట్టాలి. మహారథులు ఎక్కువ మంది లేరు, చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. చాలా మందికి నామరూపాలు మొదలైన వాటిలో ఎంతో సమయం వృధాగా పోతుంది. గమ్యం చాలా ఉన్నతమైనది. బాబా ఫలానా పాయింట్ అర్థం చేయించలేదు అని విద్యార్థులు భావించకుండా ఉండేలా బాబా అంతా అర్థం చేయిస్తారు. స్మృతి మరియు సృష్టి చక్రపు జ్ఞానం ముఖ్యమైనవి. ఈ సృష్టి చక్రం యొక్క 84 జన్మల గురించైతే పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. వైరాగ్యం కూడా మీకే కలుగుతుంది. ఇప్పుడే మృత్యులోకంలో ఇక ఉండేది లేదని మీకు తెలుసు. తిరిగి వెళ్లే కంటే ముందు పవిత్రంగా అవ్వాలి. దైవీ గుణాలు కూడా తప్పకుండా కావాలి. నంబర్వారుగా మాలలో కూర్చోబడతారు. ఆ తర్వాత నంబర్వారుగా రాజధానిలోకి వస్తారు. ఆ తర్వాత నంబర్వారుగా మీ పూజలు కూడా జరుగుతాయి.
అనేక మంది దేవతలకు పూజలు జరుగుతాయి. ఏమేమి పేర్లు పెడతారు. చండికాదేవి మేళా కూడా జరుగుతుంది. ఎవరైతే రిజిస్టర్ పెట్టరో వారు బాగుపడరు. అప్పుడిక వీరు విననే వినరు, ఒప్పుకోరు, వీరైతే చండికలా ఉన్నారు అని అనడం జరుగుతుంది. ఇవి అనంతమైన విషయాలు. పురుషార్థం చేయకపోతే తండ్రి అంటారు, వీరైతే తండ్రి మాటను కూడా వినడం లేదు. వారి పదవి తగ్గిపోతుంది. అందుకే తండ్రి అంటారు, స్వయంపై స్వయం చాలా దృష్టినుంచుకోవాలి. బాబా ఉదయాన్నే వచ్చి స్మృతియాత్ర విషయంలో ఎంతగా కృషి చేయిస్తారు. ఇది చాలా భారీ గమ్యం. జ్ఞానాన్నైతే సులువైన సబ్జెక్ట్ అని అంటారు. 84 జన్మల చక్రాన్ని స్మృతి చేయడం పెద్ద విషయమేమి కాదు. స్మృతియాత్రే చాలా విలువైనది. అందులో ఎంతోమంది ఫెయిల్ కూడా అవుతారు. మీ యుద్ధం కూడా ఇందులోనే ఉంది. మీరు స్మృతి చేస్తారు, మాయ మిమ్మల్ని కింద పడేస్తుంది. జ్ఞానంలో యుద్ధం యొక్క విషయమేదీ లేదు. అదైతే సంపాదనకు ఆధారం. ఇక్కడైతే పవిత్రంగా అవ్వాలి. అందుకే మీరొచ్చి పతితుల నుండి పావనులుగా చేయండి అని తండ్రిని పిలుస్తారు. అంతేకాని మీరొచ్చి చదివించండి అని పిలవరు. పావనంగా చేయండి అని పిలుస్తారు. కావున ఈ పాయింట్లన్నింటినీ బుద్ధిలో ఉంచుకోవాలి. పూర్తి రాజయోగులుగా అవ్వాలి. జ్ఞానమైతే చాలా సహజమైనది. కేవలం యుక్తిగా అర్థం చేయించవలసి ఉంటుంది. మాటలో మాధుర్యం కూడా కావాలి. మీకు ఈ జ్ఞానం లభిస్తుంది, అది కూడా కర్మల అనుసారంగానే లభిస్తుందని అంటారు. ప్రారంభం నుండి భక్తి చేశారు, మంచి కర్మలు చేశారు. కావుననే శివబాబా కూడా మంచి రీతిలో కూర్చుని అర్థం చేయిస్తారు. ఎంత ఎక్కువ భక్తి చేసి ఉంటారో, శివబాబా సంతుష్టమై ఉంటారో, అంతగానే ఇప్పుడు కూడా జ్ఞానాన్ని త్వరగా తీసుకుంటారు. మహారథుల బుద్ధిలో పాయింట్లుంటాయి, రాస్తూ ఉండాలి. మంచి మంచి పాయింట్లను వేరు చేస్తూ ఉండాలి. పాయింట్లను తూకం వెయ్యాలి. కాని ఎవ్వరూ ఈ విధమైన శ్రమను చెయ్యరు. కష్టం మీద ఏ ఒక్కరో నోట్స్ పెట్టుకుంటూ ఉంటారు, మరియు మంచి పాయింట్లను తీసి వేరుగా రాస్తూ ఉంటారు. బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు, భాషణ చేసే కంటే ముందు మీరు రాసుకోండి, ఆ తర్వాత చెక్ చేసుకోండి. ఇటువంటి శ్రమ చెయ్యరు. అన్ని పాయింట్లు ఎవ్వరికీ గుర్తుండవు. బ్యారిస్టర్లు కూడా తమ డైరీలో పాయింట్లు నోట్ చేసుకుంటారు. మీకైతే ఇది ఎంతో అవసరము. టాపిక్స్ పై రాసుకుని ఆ తర్వాత చదవాలి, కరెక్షన్ చేయాలి. ఇంత శ్రమ చేయకపోతే పైకి ఎదగలేరు. మీ బుద్ధియోగం ఇతర వైపులకు భ్రమిస్తూ ఉంటుంది. సరళతతో నడుచుకునేవారు చాలా కొద్దిమందే ఉన్నారు. సేవ తప్ప ఇంకేదీ బుద్ధిలో ఉండదు. మాలలోకి రావాలంటే కష్టపడాలి. తండ్రి డైరెక్షన్ ఇస్తారు, అది హృదయానికి హత్తుకుంటుంది. స్మృతి ఉండకపోతే ఇక అది ఎవరికి వారికే తెలుస్తుంది. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేసుకోండి, కాని నోట్ చేసుకునేందుకు డైరీ అయితే సదా జేబులో ఉండాలి. అందరికన్నా ఎక్కువగా మీరు నోట్ చేసుకోవాలి. నిర్లక్ష్యంగా ఉంటే, నాకన్నీ తెలుసని భావిస్తే మాయ కూడా తక్కువైందేమీ కాదు, దెబ్బ వేస్తూ ఉంటుంది. లక్ష్మీనారాయణలుగా అవ్వడం అంత సులభమైన విషయమేమీ కాదు. పెద్ద రాజధాని స్థాపన అవుతుంది, కోట్లలో ఏ ఒక్కరో వెలువడతారు. బాబా కూడా ఉదయం 2 గంటలకు లేచి రాసేవారు, మళ్లీ చదివేవారు, పాయింట్లు మర్చిపోయేవారు, వాటిని మీకు అర్థం చేయించేందుకు మళ్లీ కూర్చుని చూసుకునేవారు. దాని బట్టి స్మృతియాత్రలో ఎక్కడి వరకు చేరుకున్నారు, కర్మాతీత అవస్థలో ఎక్కడి వరకు చేరుకున్నారు అనేది అర్థం చేసుకోగలరు. ఊరికే ఎవరిని మహిమ చేయకూడదు. ఇందులో ఎంతో శ్రమ ఉంది. కర్మభోగం ఉంటుంది, స్మృతి చేయవలసి ఉంటుంది. అచ్చా,
మురళిని బ్రహ్మ కాదు శివబాబాయే వినిపిస్తున్నారని భావించండి. శివబాబాయే మీకు వినిపిస్తారని పిల్లలకెల్లప్పుడూ అర్థం చేయించడం జరుగుతుంది. అప్పుడప్పుడు మధ్యలో ఈ బిడ్డ కూడా మాట్లాడతారు. తండ్రి అయితే పూర్తిగా యాక్యురేట్గానే చెప్తారు. ఇతనికైతే రోజంతా ఎన్నో ఆలోచనలు చేయవలసి ఉంటుంది. ఎంతో మంది పిల్లల యొక్క బాధ్యత ఉంది. పిల్లలు నామరూపాల్లో చిక్కుకుని చంచలమవుతూ ఉంటారు. పిల్లల కొరకు ఇళ్లు కట్టించాలి, ఈ ఏర్పాట్లు చేయాలి అంటూ అనేక మంది పిల్లల యొక్క ఆలోచనలుంటాయి. వాస్తవానికి ఇదంతా డ్రామా. బాబాది కూడా డ్రామాయే, ఇతనిది కూడా డ్రామాయే, అలాగే మీది కూడా డ్రామాయే. డ్రామాలో లేకుండా ఏదీ జరగదు. క్షణక్షణం డ్రామా నడుస్తూ ఉంటుంది. డ్రామాను స్మృతి చేయడం ద్వారా చలించకుండా ఉంటారు. అచంచలంగా, చలించకుండా స్థిరంగా ఉంటారు. తుఫాన్లైతే ఎన్నో వస్తాయి. కొందరు పిల్లలు నిజం చెప్పరు. స్వప్నాలు కూడా ఎన్నో వస్తాయి. మాయ ఉంది కదా. ఎవరికైతే ఇంతకు ముందు వచ్చేవి కావో వారికి కూడా వస్తాయి. బాబాకు అర్థమైపోతుంది. పిల్లలు వారసత్వాన్ని పొందేందుకు స్మృతిలో కష్టపడాల్సి ఉంటుంది. కొందరు కష్టపడుతూ అలసిపోతారు. గమ్యం చాలా పెద్దది. 21 తరాలకు విశ్వాధిపతులుగా తయారు చేస్తారు కావున అంతగా కష్టపడాలి కూడా కదా. ప్రియమైన తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. బాబా మమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారని హృదయంలో ఉంటుంది. అటువంటి తండ్రినైతే గడియ గడియ స్మృతి చేయవలసి ఉంటుంది. అందరికంటే ప్రియమైన వారు బాబా. ఈ బాబా అయితే అద్భుతం చేస్తారు. విశ్వం యొక్క జ్ఞానాన్ని ఇస్తారు. బాబా 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 అంటూ లోపల మహిమను గానం చేయవలసి ఉంటుంది. ఎవరైతే స్మృతి చేస్తారో వారికి బాబా పట్ల ఆకర్షణ కలుగుతూ ఉంటుంది. తండ్రి ద్వారా రిఫ్రెష్ అయ్యేందుకే ఇక్కడికి వస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, పొరపాట్లు చేయకండి. బాబా చూస్తూ ఉంటారు. అన్ని సెంటర్ల నుండి పిల్లలొస్తారు. వారిలో ఎటువంటి సంతోషముందో గమనిస్తారు. వారిని అడుగుతారు. బాబా అయితే పరిశీలిస్తారు కదా. బాబా పట్ల ఎంత ప్రేమ ఉంది అన్నది ముఖం ద్వారా కూడా చూస్తారు. బాబా ఎదురుగా వస్తే బాబా ఆకర్షిస్తారు కూడా. ఇక్కడ కూర్చుని అంతా మర్చిపోతారు. బాబా తప్ప ఇంకేమీ లేదు. మొత్తం ప్రపంచమంతటినీ మర్చిపోవాల్సిందే. ఆ అవస్థ చాలా మధురంగా, అలౌకికంగా ఉంటుంది. బాబా స్మృతిలో వచ్చి కూర్చుంటే ప్రేమ అశ్రువులు కూడా వస్తాయి. భక్తి మార్గంలో కూడా అశ్రువులు వస్తాయి. కాని భక్తి మార్గం వేరు, జ్ఞాన మార్గం వేరు. ఇది సత్యమైన తండ్రిపై సత్యమైన ప్రేమ. ఇక్కడి విషయమే అతీతమైనది. ఇక్కడ మీరు శివబాబా వద్దకు వస్తారు. తప్పకుండా వారు రథంలో వస్తారు కదా. శరీరం లేకుండా ఆత్మలు అక్కడ కలుసుకోగలవు. ఇక్కడైతే అందరూ శరీరధారులే. వీరు బాప్ దాదా అని మీకు తెలుసు. కావున తండ్రిని తప్పకుండా స్మృతి చేయవలసిందే. ఎంతో ప్రేమగా మహిమ చేయవలసి ఉంటుంది. బాబా మనకు ఏమిస్తున్నారు? బాబా వచ్చారని, వారు మనల్ని ఈ అడవి నుండి తీసుకువెళ్తారని పిల్లలైనా మీకు తెలుసు. మంగళం భగవాన్ విష్ణు అనంటారు కదా. వారు అందరి మంగళం చేసేవారు. అందరి కళ్యాణమూ జరుగుతుంది. తండ్రి ఒక్కరే, కావున వారిని స్మృతి చేయాలి. మనం ఇతరుల కళ్యాణాన్ని ఎందుకు చేయలేము? తప్పకుండా ఏదో లోపం ఉంది. తండ్రి అంటారు, స్మృతి యొక్క పదును లేదు, అందుకే వాణిలో కూడా ఆకర్షణ ఉండటం లేదు. ఇది కూడా డ్రామాయే. ఇప్పుడిక పదునును బాగా ధారణ చేయండి. స్మృతి యాత్రే కష్టమైనది. మనం సోదరులకు జ్ఞానాన్ని ఇస్తాము, బాబా పరిచయాన్ని ఇస్తాము.
తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి. గడియ గడియ మర్చిపోతూ ఉండొచ్చని బాబాకు తెలుస్తుంది. తండ్రి అయితే అందర్నీ పిల్లలుగా భావిస్తారు. అందుకే పిల్లలు పిల్లలు అనంటారు. వీరు అందరికీ తండ్రి. వీరిది అద్భుతమైన పాత్ర కదా. ఈ మాటలెవరివి అని చాలా కొద్దిమంది పిల్లలే అర్థం చేసుకుంటారు. బాబా అయితే పిల్లలు పిల్లలు అనే అంటారు. పిల్లలకు వారసత్వాన్ని ఇవ్వడానికే నేను వచ్చాను. బాబా అంతా వినిపిస్తారు. నేను పిల్లలతో పని చేయించాలి కదా. ఇది చాలా అద్భుతమైన రుచికరమైన జ్ఞానం. ఈ జ్ఞానం విచిత్రమైనది మరియు కఠినమైనది కూడా. వైకుంఠానికి యజమానులుగా అవ్వడానికి జ్ఞానం కూడా అటువంటిదే కావాలి కదా. అచ్చా, ప్రతి ఒక్కరూ బాబాను స్మృతి చేయాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి. నోటితో ఎప్పుడూ తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ప్రేమతో పని కానివ్వాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఉదయమే ఏకాంతంలో కూర్చుని ప్రేమగా తండ్రిని స్మృతి చేయాలి. మొత్తం ప్రపంచమంతటినీ మర్చిపోవాలి. 2, తండ్రి సమానంగా సర్వుల కళ్యాణకారులుగా అవ్వాలి. లోపాలను తొలగించి వేయాలి. స్వయంపై పూర్తి దృష్టిని ఉంచాలి. స్వయం యొక్క రిజిస్టర్ను స్వయమే చూసుకోవాలి. వరదానము, సర్వప్రాప్తుల ఖజానాలను స్మృతి స్వరూపులై కార్యంలో వినియోగించే సదా సంతుష్టాత్మ భవ. సంగం యుగం యొక్క విశేష వరదానం సంతుష్టత. మరియు సంతుష్టతకు బీజం సర్వప్రాప్తులు, అసంతుష్టతకు బీజం స్థూల లేక సూక్ష్మ అప్రాప్తి. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అన్న వస్తువే లేదు అన్నది బ్రాహ్మణుల గాయనం. పిల్లలందరికీ ఆ ఒక్కరి ద్వారా ఒకే విధమైన తరగని ఖజానా లభిస్తుంది. కేవలం ఆ ప్రాప్తించిన ఖజానాలను అన్ని వేళలా కార్యంలో వినియోగించండి, అనగా స్మృతి స్వరూపులుగా అవ్వండి. అనంతమైన ప్రాప్తులను హద్దులోకి పరివర్తన చేయకండి. అప్పుడు సదా సంతుష్టంగా ఉంటారు. స్లోగన్, ఎక్కడైతే నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం యొక్క భాగ్యరేఖ మస్తకంపై ఉండనే ఉంటుంది. ఓం శాంతి.